అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్లో సర్దార్ వల్లభాయ్ పటేల్కు ఘనంగా నివాళి అర్పించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్ల పవన్ కుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. కార్యక్రమంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి మాస ఉత్సవాలు జిల్లా వ్యాప్తంగా జరుగుతాయని ఎంపీ తెలిపారు. దేశ ఐక్యత కోసం ఆయన చేసిన కృషిని స్మరించారు. నవంబర్ 16న జిల్లా కేంద్రంలో అమలాపురంలో భారీ ర్యాలీ నిర్వహించి సర్దార్ పటేల్కు ఘన నివాళి అర్పిస్తామని తెలిపారు. మెంతా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం తరపున ఆదుకుంటామని అమలాపురం పార్లమెంటు సభ్యుడు హరీష్ మధుర్ తెలిపారు. ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని, సంఘటనకి పంట నష్టానికి సంబంధించిన అంచనాలు పూర్తి అయిన వెంటనే సహాయం అందిస్తామని ఆయన భరోసా కల్పించారు. బాబు సృష్టించిన విపత్తు అని జగన్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనే నాయకుడని, ప్రాణ నష్టం జరగకుండా ప్రజలను కాపాడారే తప్ప కోవిడ్-19 సమయంలో జగన్ లాగా చేతులెత్తలేదని తెలియజేశారు. ఈ రోజున మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలోని మనము సర్దార్ ఎట్ ది రేట్ 150 యూనిటీ మార్చ్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇది కేంద్రం స్థాయిలోని ప్రతి పార్లమెంట్లోని కూడా ఈ యూనిటీ మార్చ్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. అలాగే మన పార్లమెంట్లోని మన జిల్లా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మనము 12వ తారీఖున నవంబర్న మనము పొద్దున మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇది కూడా మన ఎస్కేబిఆర్ కాలేజ్ వంతున అక్కడి నుంచి ప్రారంభించుకుంటూ గడియార్ స్తంభం వరకు పాదయాత్ర చేసుకుంటూ ఈ పాదయాత్రలోని మొత్తం యువత అందరినీ కూడా భాగస్వాములు, యువతే కాదు మేము కోరేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకుని అందరూ కలిపి రమ్మని కూడా ప్రధానంగా అందరినీ కోరుకుంటూ ఈ రోజున మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలోని మనము సర్దార్ ఎట్ ది రేట్ 150 యూనిటీ మార్చ్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇది కేంద్రం స్థాయిలోని ప్రతి పార్లమెంట్లోని కూడా ఈ యూనిటీ మార్చ్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. అలాగే మన పార్లమెంట్లోని మన జిల్లా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మనము 12వ తారీఖున నవంబర్న మనము పొద్దున మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇది కూడా మన ఎస్కేబిఆర్ కాలేజ్ వంతున అక్కడి నుంచి ప్రారంభించుకుంటూ గడియార్ స్తంభం వరకు పాదయాత్ర చేసుకుంటూ ఈ పాదయాత్రలోని మొత్తం యువత అందరినీ కూడా భాగస్వాములు, యువతే కాదు మేము కోరేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకుని అందరూ కలిపి రమ్మని కూడా ప్రధానంగా అందరినీ కోరుకుంటూ